ఓ ఊర్లో జానకి రామ అన్న దంపతులు ఉండేవాళ్ళు. ఓ రోజు జానకి రామాని చూసి ఓ ప్రశ్నని అడిగింది. అది ఏంటంటే, ఏమండి, మీరు నన్ను ఎప్పుడు చూసినా అదెందుకు, ఇది ఏమిటి, అవి చెయ్యకు అని ఏదో ఒకటి చెబుతూనే ఉన్నారు. నేనంటే మీకు ప్రేమే లేదా అని అడిగాను. అందుకు రామ ఏ సమాధానము ఇవ్వకుండా గాలిపటాన్ని తీసుకొని వచ్చేశాడు. కాసేపు తర్వాత రామ జానకిని గాలిపటం ఎగరవేద్దాము రా అని పిలిచాను. జానకి నేను రావట్లేదు అని బదిలిచ్చింది. కాసేపు తర్వాత జానకి రామ ఎగరవేస్తున్న గాలిపటాన్ని అందంగా ఎగురుతూ ఉండడం చూసి అలా నిలిచిపోయింది. అప్పుడు రామ జానకిని చూసి ఓ ప్రశ్న వేశాడు. జానకి, గాలిపటం దారం లేకుండా ఎగరగలుగుతుందా అని అడగంగా, అందుకు అది ఎలా కుదురుతుంది, దారం లేకపోతే గాలనేది వేరే దిక్కుకు మళ్లించి ఆ గాలిపటం ఏ చెట్టులోనో కొమ్మలోనో ఇరుక్కుపోయి చినిగి దాని అందమే పోతుంది, ఏదో చెత్తలో కాగితంగా పడి ఉంటుంది అని అంది జానకి. అప్పుడనగా రామ జానకి చేయిని పట్టుకొని, నీవు కూడా నాకు ఈ గాలిపటం లాంటివి, ఇక నేను దారం లాంటి వాణ్ణి. నిన్ను అందరూ అవాకయ్యేలా ఆకాశం వైపే చూడాలే గాని దారమైన నన్ను తెంచేశావు అనుకో, ఆశ అన్న గాలి నిన్ను వేరే దిక్కులకు మార్చేస్తుంది. నీ ఈ అందం గౌరాన్ని చెడిపేసి ఇక నిన్ను ఎవరూ ప్రేమించపడనట్టు కాగితంలా ఏ చెత్తలోనో పడిపోతావో ఏమో అని నిన్ను నేను ఏదో ఒకటి అంటూ ఉన్నాను, అంతేగాని నన్ను తప్ప నిన్ను ఇంకెవ్వరూ ఏమైనా అనేలా జరిగిపోతుందేమో అని జాగ్రత్త పడుతున్నాను అంతే అని వివరించాడు రామ. ప్రేమికులైనా పెళ్ళైనోళ్ళైనా ప్రేమతో కూడిన మందలింపు ఎప్పటికీ బానిసత్వం కాదు. అంతేగాని పనికిరాని మాటలతోటే సందేహించడంతో చినిగిన గాలిపటంలా అవుతాము అన్న విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే.